ఉత్తరాంధ్ర న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇజ్రాయిల్ది యుద్ధ నేరం సిపిఐ. రాయలసీమకు న్యాయం కోసం పోరు తప్పదు. ఇజ్రాయెల్ బలైంది వాస్తవమే, బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు. మణిపూర్ గవర్నర్కు నిరసన సెగ. కేంద్ర నిరుద్యోగులకు 4% డిఏ. సుప్రీంకు కృష్ణా జల వివాదం. ఆకాశాన్నంటిన గోధుమ ధరలు. గాజాలో నిమిషానికో పసిప్రాణం గాల్లోకి. ఎన్డీఏతో చేతులు కలిపే ప్రశ్నే లేదు, జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు. రాష్ట్రపతి ముర్ము స్వస్థలానికి ఎట్టకేలకు ప్యాసింజర్ రైలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇజ్రాయెల్ అదే పనిగా అంతర్జాతీయ నిబంధనలను, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ఆసుపత్రిలో మారణ హోమం సృష్టించడం అమానవీయమని సిపిఐ పేర్కొంది. దీనిని క్రూరమైన దాడిగా వర్ణించింది. ఈ విపత్తు సమయంలో పాలస్తీనా ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. పాలస్తీనా విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉండాలని పేర్కొంది. గాజా ఆసుపత్రిపై అమానవీయ దాడికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు, శాంతి కార్యకర్తలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. గాజా ఆసుపత్రిలో అర్ధరాత్రి జరిపిన దాడిలో 500 మంది చనిపోవడం యుద్ధ నేరం కాక మరేమిటంటూ సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మారణ హోమాన్ని తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేసింది. తాజా ఘటనను యుద్ధ నేరంగా ప్రకటించేందుకు, దానిపై తగు చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం మేల్కోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల జల కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని, ఏపీకి ముఖ్యంగా కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసేలా తీసుకున్న ఈ నిర్ణయాలను ఏమాత్రం అడ్డుకోకుండా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి దాసోహంగా మారిందని వక్తలు, నిపుణులు విమర్శించారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే పోరాటం తప్పదన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఓబులేషు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 4న ఢిల్లీలో ఉండగానే కేంద్ర కేబినెట్ సమావేశమై కృష్ణా జలాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా సీఎం నోరు విప్పకపోవడం చూస్తుంటే రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, కేసుల నుంచి బయటపడితే చాలన్నట్టు సీఎం తీరు ఉందని విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు నోటిఫికేషన్ చేయని పరిస్థితుల్లో ఆంధ్ర, తెలంగాణ మధ్య జల పంపిణీ బాధ్యతను మళ్లీ అదే ట్రిబ్యునల్కు కట్టపెట్టడం భావ్యం కాదని అన్నారు. తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ఆంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణలో గెలుపే ధ్యేయంగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారన్నారు. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి సిపిఐ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రామకృష్ణ కోరారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులోని నీటి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతోనూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ యుద్ధమే చేశారన్నారు. కాంగ్రెస్ నేత ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి అన్ని రంగాల్లోనూ అన్యాయం జరిగిందని, ముఖ్యంగా ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం, బందర్ పోర్ట్, పోలవరం, విశాఖ రైల్వే జోన్ ఒకటని కాకుండా ప్రతి రంగంలోనూ రాష్ట్రం అన్యాయానికి గురైందన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి, సుజల, స్రవంతి లాంటి ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయని, జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడన్నారు. ప్రాజెక్టులపైన సమగ్రంగా చిత్రపటం ద్వారా ఆయన వివరించారు. హమాస్ పై పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ పై తమ పూర్తి మద్దతు ప్రకటించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెల్ అవీవ్ లో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్ దారుణంగా బలైందని, హమాస్ మిలిటెంట్ల దాడులను ఉద్దేశిస్తూ అన్నారు. అయితే గాజావాసుల బాధను పోగొట్టే మార్గాలను కూడా ఇజ్రాయెల్ అన్వేషించాలని సూచించారు. ఇజ్రాయెల్ పర్యటన ముగించి బైడెన్ వాషింగ్టన్కు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిలో ఇజ్రాయెల్ బాధిత దేశం అనేది వాస్తవం. కానీ మరో విషయం ఏంటంటే, గాజా నుంచి ఎటూ వెళ్లలేని అమాయక పౌరుల బాధను తీర్చే అవకాశం గనుక వారికి ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ ఉంటే
ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ అలా చేయకపోతే జరిగేదానికి వారిని బాధ్యుల్ని చేస్తారు. అది బహుశా అన్యాయమే అవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, ఒకరి బాధను తగ్గించే అవకాశం ఉంటే తగ్గించాలి. లేదంటే ప్రపంచ దృష్టిలో మనం విశ్వసనీయతను కోల్పోతాం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని ఆయన అన్నారు. మణిపూర్ గవర్నర్ అనసూయి యూకీకి కుకీ గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం ఉదయం చురాచాంద్పూర్ పట్టణంలో గవర్నర్ పర్యటనను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. మైతీలు అత్యధికంగా ఉన్న రాజధాని ఇంఫాల్లో తాము అడుగుపెట్టే పరిస్థితి లేదని, తమకు ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు గవర్నర్ను డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనుల డిమాండ్ను పలు వేదికలపై ప్రస్తావిస్తానని, తనను ముందుకు వెళ్లనివ్వాలని గవర్నర్ వారిని కోరారు. మే 3న మొదలైన మణిపూర్ అల్లర్లలో వేలాది మంది కుకీ గిరిజనులు శరణార్థులుగా మారారు. ఘర్షణల్లో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డిఏ పెన్షనర్లకు 4% డిఆర్, రైల్వే ఉద్యోగుల బోనస్ చెల్లింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్గా చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డిఏ పెన్షనర్లకు 4% డిఆర్ పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డిఏ 42% నుంచి 46%కి పెరగనుంది. జూలై 1 నుంచి పెరిగిన డిఏ, డిఆర్ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డిఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే ఉత్పాదకత ఆధారిత బోనస్కు సైతం కేంద్ర కేబినెట్ ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్ చెల్లించనున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది మినహా ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు ఇలా అర్హులైన 11,07,346 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం 1968.87 కోట్లు వెచ్చించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించిన రోజునే ట్రిబ్యునల్కు కొత్త విధి విధానాలు ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈ నెల 6వ తేదీ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానదీ జలాల పంపకాలపై విచారణ అధికారాలను కేంద్రం నోటిఫై చేసింది. దీనిపై తాము పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని, అందుకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ను కోరింది. ఏపీ అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ను కోరింది. కానీ ఏపీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ నవంబర్ 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 22, 23 తేదీల్లో చేపట్టనున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అదనపు అధికారాలు ఇవ్వడం ద్వారా కృష్ణానదీ జలాల పునః పంపకానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్లో పేర్కొంది. 2014 నాటి ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ జలాల కేటాయింపులకు రక్షణ ఉందని, కేంద్రం చర్యతో ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునః పంపకాలు చేపడితే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన 8 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం గోధుమల ధరలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10 తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. దీంతో గోధుమలను కొనలేక సామాన్యుడు సతమతమవుతున్నాడు, అర్ధాకలితో గడుపుతున్నాడు. ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు చుక్కలనంటుతున్నా గోధుమలు కొనలేక సామాన్య ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండుగల కారణంగా గోధుమలకు డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా సరఫరా లేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం ఇబ్బడి ముబ్బడిగా పెంచడం కూడా గోధుమల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో గోధుమల ధర 1.6% పెరిగింది. దీంతో ఒక మెట్రిక్ టన్ను గోధుమల రేటు ఢిల్లీలో 27,390కి చేరుకుంది. గత 8 నెలల్లో గోధుమలకు ఇంత ధర ఎన్నడూ లేదని రిటైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పట్లో గోధుమల ధరలు తగ్గే సూచనలు లేవని కేంద్రం సంకేతాలిచ్చింది. గోధుమల దిగుమతిపై 40%గా ఉన్న సుంకాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించే ఆలోచనేదీ లేదని గత నెలలో పేర్కొంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరబోమని, జేడీఎస్ లౌకిక సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. బెంగళూరులో పార్టీ మైనార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించారు. బీజేపీతో పొత్తు అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఢిల్లీలో ఏకపక్షంగా ప్రకటించారని, దీనికి తాము సమ్మతించబోమని ఇబ్రహీం అనంతరం మీడియాకు తెలిపారు. జేడీఎస్ తమిళనాడు, బీహార్, ఒడిశా రాష్ట్ర శాఖలు కూడా బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇక మిగిలిన కర్ణాటక శాఖలో కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఇబ్రహీం పేర్కొన్నారు. జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతోనూ తాను ఇదే అంశంపై చర్చించానని, వీరిలో అత్యధికులు బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని కుమారస్వామి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయరంగపూర్ బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. టాటా బాదంపహార్ రూట్లో మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న స్థానికుల డిమాండ్ను నెరవేర్చామని ఆయన అన్నారు. రాష్ట్రపతి సొంత జిల్లా మయూర్భంజ్కు 3 కొత్త రైళ్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రతి శనివారం షాలీమార్లో బయలుదేరే వీక్లీ ఎక్స్ప్రెస్ బాదంపహార్కు అదే రోజు సాయంత్రం 5:40 చేరుకుంటుంది. బాదంపహార్ రూర్కెలా వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం బాదంపహార్ నుంచి బయలుదేరుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.